నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. చికిత్స కంటే నివారణ మంచిదని అందరూ చెప్పే మాట. ఇక ఛత్రపతి సినిమాలో మంత్రి కోటా శ్రీనివాసరావుతో హీరో ప్రభాస్ ఓ డైలాగ్ చెప్తాడు. వాడిపోతే వీడు, వీడిపోతే వీడమ్మ మొగుడు అంటూ ఇంకెవరైనా వస్తే అనే భారీ డైలాగ్ బాగా ఫేమస్. ఇప్పుడు ఇదే డైలాగ్ ఓ విషయంలో బాగా వినిపిస్తోంది. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్. పైరసీ ఆగిపోతుందా అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. ఐబొమ్మతో పైరసీ ఆగుతుందా అంటే అది అసాధ్యమనే మాట బాగా వినిపిస్తోంది. నిజానికి పైరసీ అనేది ఐబొమ్మతో మొదలవ్వలేదు, ఐబొమ్మతో ఆగిపోదు. కొత్తగా వీడియో కెమెరాలు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పైరసీ మొదలైంది. తొలి రోజుల్లో థియేటర్లలో వీడియో కెమెరాలు పెట్టి సినిమా మొత్తం రికార్డ్ చేసి దానిని VHS క్యాసెట్ల ద్వారా షాపుల్లో అద్దెకిచ్చారు. తరువాత సీడీలు, ఇప్పుడు ఆన్లైన్ వెబ్సైట్లు. తొలి రోజుల్లో వీడియో షూటింగ్ చేస్తే ఇప్పుడు మాత్రం ఏకంగా నెట్వర్క్ హ్యాక్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రింట్ అందుబాటులోకి తెస్తున్నారు. ఏదైనా సరే పైరసీ మాత్రం ఆగలేదు. ఇక ఐబొమ్మ రవి అరెస్ట్ తరువాత భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక సినీ రంగానికి చెందిన వారేమో రవిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్మాత కళ్యాణ్ అయితే ఎన్కౌంటర్ చేయాలంటున్నారు. నటుడు శివాజీ అయితే రవి బ్రెయిన్ మామూలుగా లేదని, దేశానికి మంచి జరిగేలా వినియోగించాలన్నారు. అటు సినీ ప్రేమికులు మాత్రం థియేటర్లలో భారీ రేట్లు భరించలేకే ఐబొమ్మ వెబ్సైట్లో చూస్తున్నామంటున్నారు. దీంతో రవి అరెస్టుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన సీనియర్ IPS అధికారి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి CV ఆనంద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. హ్యాకర్లు, హ్యాకింగ్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఒకడు పోతే మరొకడొస్తాడు, అది కూడా ఇంకా అధునాతనంగా. కొందరిని అరెస్ట్ చేశామన్న కారణంతో పైరసీ లేదా సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోతాయని అనుకోవడం అసాధ్యమైన ఆశ. పెద్ద సాంకేతిక నైపుణ్యం ఉన్న దొంగల గ్యాంగ్స్ను పట్టుకున్న తరువాత దొంగతనాలు, చోరీలు, దాడులు, మోసాలు అన్నీ ఆగిపోతాయా? మానవుడు ఉన్నంతకాలం ఈ రకాల నేరాలు కూడా ఉంటూనే ఉంటాయి. మన చేతిలో ఉన్నది ఒక్కటే, నివారణ. తక్షణంగా డబ్బు సంపాదించాలనే లోభాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే అదే సైబర్ క్రైమ్స్ పెరగడానికి మూల కారణం. తమ సైబర్ స్పేస్ ఖాతాలను రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ప్రమాదాన్ని వెంటనే గుర్తించగలగాలి. జీవితంలో ఏది కూడా ఫ్రీగా రాదు అని రాజమౌళి గారు చెప్పిన మాటే జీవితం అసలు నిజం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆయన. దీనిపై ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.